కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెము లాకుల వద్ద ఇరిగేషన్ కార్యాలయం వద్ద పూడికతీత పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తిగా వదిలేసిన కాలువ పూడికతీత పనులను కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టడం జరిగిందంటూ కూడా రూరల్ ఎమ్మెల్యే నానాజీ తెలియజేశారు. సుమారు 40 లక్షల వ్యయంతో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం బురక ఈ పనులు కొనసాగుతాయంటూ కూడా తెలియజేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈపి ఆనంద్ కుమార్, అలాగే ఏఈ పైని, నీటి సంఘం అధ్యక్షులు కుప్పిరెడ్డి వీరస్వామి, నీటి సంఘం ఉపాధ్యక్షులు వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కార్లు లారీలు ఉన్నారు. ఏ గారు మీరు కూడా అలా డ్రైనేజ్ చూస్తున్నది ఇటు తిరిగి వెళ్ళారా అలా చూడండి. మీ దాంట్లో వస్తాయి మోడర్నైజేషన్లో అదొక పార్టీ. వెళ్ళిపోక మాకు ఫోటో చాలు. తుమ్మలపల్లి శ్రీనివాస్ సరిపోదు సార్. ఎలా ఎట్లండి మేడం గారు చూడండి, చూడండి అమ్మా. డ్రైవింగ్ సీట్లోనా రాదనుకుంటాం. మళ్ళీ మేము స్టార్ట్ చేద్దాం. మాకే నష్టం, వెనకాల మేము ఉన్నాం. శుభ్రపరిచి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రిడ్ పేరిట 100 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్లో డ్రింకింగ్ వాటర్ మీద పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ గ్రాంట్ లో చాలా వరకు రైతులకు సంబంధించినంత వరకు పూర్తి చేయగలం. ఫస్ట్ మొట్టమొదటి ప్రయారిటీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన గుర్రపెక్క లాస్ట్ టైం ఎలా అయితే చేసామో అటువంటి అవసరం అయితే వస్తే ఏదో దాంట్లో కంపెనీస్ నుంచి కానీ ఇతర నుంచి కానీ చేసి ఎన్ఎంలు ఇచ్చారు. అది సో ఎన్ఎంలు ఇచ్చారు. మిగిలిన వివరాలు ఏమన్నా ఉంటే డీసీలు ఇద్దరు ఉన్నారు, మాట్లాడండి డీసీ గారు. ఒప్పుటేరు దాకా ఆ కెనాల్ ఉన్న కెనాల్నే తవ్వి పెద్దగా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే తవ్వుకోవచ్చు. పైపైన తవ్వుకుంటే వెళ్ళిపోతే అయిపోతాయి. అటువంటి దాని మీద శ్రద్ధ పెట్టమని చెప్పి అధికారులను కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు అందరూనే. ముందు కాకినాడలో ఉన్న మురికి, నీ ఇంట్లో ఉన్న మురికి బయటికి వెళ్ళాలంటే అది తప్ప ఇంకో మార్గం లేదు.
ఎంత గొప్పవాడైతేనేటి ఆ ఇల్లు అక్కడ ఉంటే నిజంగా దొంగ జీవులతో తెచ్చుకున్నా, తప్పుడు జీవులతో తెచ్చుకున్నా, జీవులు లేకుండా తెచ్చుకున్నా సరే ఆ కాలంలో ఇరిగేషన్ కెనాల్ని డ్రైనేజ్ కెనాల్ కింద వాడుకోవాలి తప్ప ఇంకొక వ్యాపారాలకి వాటికి వ్యాపారాల్లోనే ఎలాంటి వ్యాపారాలు గ్యాంబ్లింగ్ లక్షలు చేతులు మారే వ్యాపారాలు నోరెత్తితే లోపల వేసేయడం అవి డ్రైనేజ్ కాలువ కింద మార్చాలన్నది నాకు ప్రధానమైన ఏదైతే కాకినాడ ఊరు మధ్యలో ఉండిపోయినటువంటి కాలువ ఏదైతే రమణయ్యపేట కెనాల్ ఉంటుందో ఆ కెనాల్ మీద అనేకమైన అక్రమైన కట్టారు. ఏదో చిన్నోడు ఎవడంటే చిన్న గుడి చేస్తే 5 నిమిషాల్లో అట్లా అలవాటు చేసి విభత్సం చేసి ఎంత అలవాటు చేస్తూ ఉంటారు సాధారణంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చేస్తూ ఉంటారు. కానీ పెద్ద ప్యాకెట్ క్లబ్లు పెడితే దాన్ని ఎన్ని సంవత్సరాలైనా పట్టించుకోరు. నేను అసెంబ్లీలో ఇప్పుడు 2 సార్లు చెప్పాను, ఇక్కడ మన దీంట్లో 2 సార్లు అడిగాను. అధికారులు ఒక చోట వెళ్ళమంటే ఇది పూర్తి చేయమంటే తీసుకెళ్ళి కొవ్వూరు రోడ్లోకి వెళ్తారు. ఈవేళ కొవ్వూరు రోడ్లో ఉండబలంగా అర్జెంట్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే కాకినాడలో అయితే అర్జెంటుగా డ్రైనేజ్ కావాలి. రేపు వర్షాకాలం తెలుస్తుంది. రేపు వర్షాకాలం ఇదివరకు అంటే ఖాళీ సైట్లు ఉండేవి కాబట్టి పక్క సైట్లోకి నీరు వదిలిస్తున్నారు. అలా ఇల్లులు కట్టుకుంటూ వచ్చేసారు, ఎక్కడ ఖాళీ లేదు. ఈరోజు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చిన గ్రాంట్స్ మేరకు ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో డీసీ గారు యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చక్కటి కార్యక్రమం ప్రారంభించాం. ఈ కాలువ పని పేరు రిస్టోరేషన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ 52.5 to 59.74 ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్. ఇది సామర్లకోట కెనాల్ అంటే మనం చెప్పిస్తాం. దాన్ని ఒక బహుశా 12 సంవత్సరాలు అయి ఉంటుంది. 12 సంవత్సరాల్లో దీంట్లో ఒక పొడి తీత కానీ ఒక గుప్పుడు మట్టి కానీ ఈ కాలంలోంచి తీసిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా వచ్చి ఉప్పుటేరు కిందకి దిగవలసింది, లాకుల కిందకి దిగవలసింది కాలం. ఇది ఎప్పుడు కూడా చెత్తతోటి సూటిగాడితోటి పురుగులతోటి ఉన్నటువంటి కాలువ. దీన్ని చాలా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. దీని అంచనాలు 40 లక్షల రూపాయల అంచనాలతోటి దీన్ని చేయడం జరుగుతుంది. దీనివల్ల గంగనాపల్లి, ఇంద్రపాలెం, అలాగే రేపూరు వంటి గంగనాపల్లి, రేపూరు వరకు గ్రామాలకి వ్యవసాయ నీరు అందించడంతో రైతులకి నీరు అందించబడుతూ ఉంటుంది. అలాగే ఈ కాలువ మీద 23,666 ఎకరాలు ఆయకట్టు టోటల్గా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇది సామర్లకోటలో 3.44 కిలోమీటర్స్లో పనిచేస్తూ ఉన్నాం. అలాగే కొవ్వూరు మంజేరు జంక్షన్ కాలువ మీద ఈ సంవత్సరం మళ్ళీ శాంక్షన్ రావడం జరిగింది. అలాగే బ్రాంచ్ కాలువలో 81.68 కిలోమీటర్ల దగ్గర ఓఎన్ఎంలో గుర్రపడెక్క, లూయిస్ కెనాల్ షట్టర్స్ చేయడం జరుగుతుంది. 4,44,00,000తో రీసెల్టింగ్ పనులు చేయబెట్టినప్పుడు ఈసారి 53 పనులతోటి 3,98 అండి 2,78 లక్షల రూపాయలు ఇవాళ తేవడం జరిగింది. అలాగే గౌరవ మంత్రి గారిని అడగడం జరిగింది దీని యొక్క బ్యూటిఫికేషన్ కోసం అయితేనేంటి. అట్లాగే అనేక చోట షట్టర్స్, అలాగే ఒక తాతల కాలం నాటి షట్టర్స్ ఉండిపోయి పాడైపోయి ప్రస్తుతం ఏంటంటే సిమెంట్ బస్తాలు వేసుకుంటున్నారు, తాటి బద్దలు వేసుకుని వాటితోటి రైతులు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి పెద్ద ఎత్తున నీరు వచ్చినా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాం. గత 4 పంటలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పంటలు జరగడం జరిగింది ఈ కాన్స్టిట్యున్సీలో. 4 పంటల్లోనే ఇందాక నేను చెప్పినటువంటి ఆయకట్టులో ఎక్కడా కూడా ఏ ఆయకట్టులోని ఎక్కడా కూడా ఒక్క ఎకరం మునగనివ్వలేదు, ఒక ఎకరం నీరు లేకుండా చేయలేదు. దానికి డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దగ్గరుండి మానిటరింగ్ చేసిన డిఈ గారికి కానీ, ఏఈ గారికి కానీ, డ్రైనేజ్ కానీ అందరికీ కూడా నీరు కూడా సమయానికి కిందకి దిగి కార్యక్రమం చేసి, అదేవిధంగా రైతు దగ్గర నుంచి రైతుకు దిగుబడి పెరిగింది. దిగుబడి పెరిగినటువంటి రైతు దగ్గర నుంచి కొనుగోలు కూడా అదే స్థాయిలో కొనుగోలు చేయడంతో ఆపేయకుండా పేమెంట్ కూడా అదే స్థాయిలో పేమెంట్ 24 గంటల్లో పేమెంట్ ఇచ్చి
పరిస్థితి అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వారి యొక్క నాయకత్వంలో సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. పనిచేసి ప్రతి ఒక్క గింజ కూడా కొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎవరో కూడా దయచేసి బయట ఒక ఈవేళ డబ్బులు వచ్చేస్తాయి, రేపు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి వెళ్ళిపోమాకండి. ఖచ్చితంగా మేము ప్రతి గింజ కొంటాం. ప్రతి గింజ కొన్న ప్రతి గింజకి 24 గంటల నుంచి 45 గంటల లోపల ప్రతి గింజకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు కోతలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరికీ కూడా చెప్తా ఉన్నాం. అట్లాగే ఒకసారి ఇబ్బంది కలిగినప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు టార్పాలిన్ కూడా కొంచెం ఆల్రెడీ జేసీ గారు ఆ కార్యక్రమం మీద నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నారు టార్పాలిన్ తీసుకోవడానికి. అట్లాగే రైతు సంక్షేమం ప్రధాన సంక్షేమంగా ఈవేళ ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని కాలంలో ఆధునీకరణ చేస్తాం. పోలవరం ఒకసారి పూర్తయిందంటే మనం ఎవరో కూడా దేని గురించి ఒక చుక్క నీరు గురించి మనం ప్రధానంగా ఇదే కాలం నుంచి వచ్చి ప్రతి నీరు చుక్కలని మనం తీసుకుని డ్రింకింగ్ వాటర్ కూడా దాన్ని తీసుకుని యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం.